స్టూడెంట్ ఎవరైనా మాకు క్రమశిక్షణ దాటినట్లు అనిపించినా ఒకసారి వార్నింగ్ ఇస్తాము, రెండోసారి వార్నింగ్, ఫర్దర్ థర్డ్ టైం చేస్తే వీల్ త్రో హిమ్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్. మీరు ఎప్పుడైనా రండి, మా మెయిన్ గేట్ క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు హాస్టల్ స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటికి పోవాలంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్. డిజీ క్యాంపస్ అని ఒక యాప్ ఒకటి ఉందండి. ఆ సబ్జెక్ట్లో ఎంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది పేరెంట్ చూసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా చూసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్గా 10 years వరకు కూడాను అంతా టెక్నాలజీతో ఇక్కడ సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టేశారు. డైలీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు మేము వచ్చి. ఓకే, అన్నిటికంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు అనిపించింది నాకు రాగా. స్టూడెంట్స్కి సీటింగ్ కెపాసిటీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. సో నిన్నటి నుంచి మనం యూనివర్సిటీ అంతా చూస్తున్నాము, చాలామంది ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ప్రజెంట్ మనతో మంజునాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. Hello. How are you, sir? I am fine. How about you? Yeah, I'm good, sir. Thank you so much. Which subject you will teach, sir? Physics. Physics. Can you please tell us about that? Physics lab ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఫిజిక్స్ ల్యాబ్ కామన్ ల్యాబ్ అన్ని బ్రాంచ్లకు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏఐఎంఎల్ బ్రాంచ్, ట్రిపుల్ ఈ బ్రాంచ్, ఇది కామన్ సబ్జెక్ట్ అనమాట. ఈ ఫిజిక్స్ ల్యాబ్లో జీనార్డైడ్ గురించి ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, మళ్ళీ ఫోటో డయోడ్, సోలార్ సెల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్లు స్మాల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్మాల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇక్కడ ఒక కాయిల్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఈ కాయిల్ని దీని దగ్గర తీసుకొని పోతాను, ఈ ఎల్ఈడి బల్బ్ వెలుగుతూ ఉంది. కనెక్షన్స్ లేదు, వైర్ కనెక్షన్స్ లేదు, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫినామినన్ బేస్ ద్వారా ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. ఇది మన స్టూడెంట్స్లో చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ ప్రిపేర్ ఓకే ఓకే నైస్. సో ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్రిలియంట్ స్టూడెంట్ అయి ఉండరు. సో ఫ్యూ పీపుల్ ఆర్ కొంచెం వీక్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని హౌ యూ కెన్ హ్యాండిల్? ఇక్కడ మనము మన క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉంటారు. ఒక క్లాస్ స్ట్రెంత్ 60 మెంబర్స్, 60 స్ట్రెంత్ ఉంటుంది. ఆ 60 స్టూడెంట్స్లో యావరేజ్ స్టూడెంట్స్లు ఉంటారు, టాలెంటెడ్ ఉంటారు, మళ్ళీ బిలో యావరేజ్ ఉంటారు. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఒక 20 స్టూడెంట్స్ ఒక స్టూడెంట్కి ఒక స్టాఫ్ మెంబర్కి ఇచ్చి ప్రాక్టరింగ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం. ఏ స్టూడెంట్స్ వీక్ ఉంటారో వానికి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళకి స్పెషల్ అసైన్మెంట్స్ ఇచ్చి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళని మోటివేట్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము. అలాంటి సిస్టమ్ మన కిష్కిందా యూనివర్సిటీలో ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ ల్యాబ్ అంత వెల్ ఫర్నిష్డ్ ల్యాబ్ ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ చూడొచ్చు, అంత అడ్వాన్స్ మళ్ళీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్. ఇది టాంజెంట్ గ్యాల్వనోమీటర్ అని, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెజర్మెంట్ చేస్తూ ఉంది. మళ్ళా ఇది ఫర్మి ఎనర్జీ సెటప్ అని, మళ్ళా ఇది ఎల్సిఆర్ అంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్ మెజర్మెంట్ చేసే ఎక్స్పెరిమెంట్. ఇలాగే అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏ ఎక్స్పెరిమెంట్స్ కావాలి ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ సెమిస్టర్ ఎండ్కి మినీ ప్రాజెక్ట్స్లు చేస్తారు అంత స్టూడెంట్స్. అక్కడ ప్రాజెక్ట్ మోడల్ మీరు చూడొచ్చు. అంటే ఫిజిక్స్ ఫండమెంటల్ సైన్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆ ఫండమెంటల్ సైన్స్ని మనం చాలా బాగా పిల్లలకి నేర్స్తాం. We will teach them in a very innovative way. Okay. Yeah. Thank you, sir. Okay, welcome. సో అతి తక్కువ కాలంలోని స్టూడెంట్స్కి రీచ్ అయ్యి 100% ప్లేస్మెంట్లో సక్సెస్ సాధించి మనందరి మనల్ని అందుకోవడానికి కారణం ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. ఆయనే మన రిజిస్టర్ సార్. సో ఈరోజు ఆయనతో నేను మాట్లాడుతున్నాను. సో మిగతా విషయాలు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం మేడం. మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా ఒక విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాగే ఒక యూనివర్సిటీ ఇంత సక్సెస్ సాధించడానికి కూడాను ఎంతోమంది కృషి, ఎంతోమంది అభిప్రాయాలు, ఎంతోమంది మనల్ని, ఇవన్నీ కూడా ఉంటాయి కామన్గాను. సో ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఇన్ని ఇయర్స్లో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ యూనివర్సిటీని ముందుకు నడిపించడానికి మీకు బాగా దోహదపడేది ఏంటి అంటే ఏం చెప్తారు? యూనివర్సిటీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years మా ఛాన్సలర్ గారు, ప్రో ఛాన్సలర్ గారు, మేనేజ్మెంట్ వారితో పాటు మా అంకిత భావంతో దీన్ని 3 సంవత్సరంలో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు,
మన ఆంధ్రప్రదేశ్లో అయితే కర్నూలు, అనంతపూర్, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ దాకా కూడా మా కిష్కింధ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యం పెరిగింది. అక్కడ నా పలు జిల్లాలను చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇక్కడ విద్యార్థులు మాకు గత సంవత్సరం 300 మంది దాకా అడ్మిషన్ పొందినారు. రెండవ సంవత్సరంలోనే అంతమంది రాష్ట్రం నుంచి రావడం అనేది దీని యొక్క ఖ్యాతి ఎలా ఒక క్రమశిక్షణ, అకాడమిక్స్, దీని యొక్క డెడికేషన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ఆల్ అవర్ టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్, టీచర్స్, ఇంక్లూడింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఒక అంకిత భావంతో ఒక టీమ్గా పనిచేస్తున్న ఒక ధ్యేయంతో ఈ యూనివర్సిటీని మన దక్షిణ భారతదేశంలో కానీ ఆల్ ఓవర్ ఇండియా కానీ ఒక ప్రసిద్ధి, ప్రఖ్యాతి, దీనికంటూ ఒక నేమ్ అండ్ రెప్యుటేషన్ ఉండేలాగా మేమంతా పనిచేస్తున్నాం మేడం. అలాగే విద్యార్థులతో కూడా మా టీచర్లు కూడా కలిసిమెలిసి వాళ్ళకి అకాడమిక్ పరంగా కావాల్సిన ఏవైనా సందేహాలు ఉన్నా తీర్చడంలో ఇక్కడ కొంతమంది టీచర్లు కూడా క్యాంపస్లో రౌండ్ ద క్లాక్ ఉంటూ మేమంతా వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నాం. రైట్. నేను కూడా నిన్న అబ్జర్వ్ చేశాను సార్, ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా నువ్వు లెక్చరర్స్ కరెక్ట్గా ఫోకస్ పెట్టడం, వాళ్ళకి టైం కేటాయించడం చేస్తూ ఉన్నారు దగ్గరుండి. మరి ప్రతి 10 మంది విద్యార్థులకి ఒక ప్రొక్టర్, మెంటర్, లోకల్ గార్డియన్, వాట్ ఎవర్ యూ కెన్ సే ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, వీ హ్యావ్ వన్. అండ్ ఎవరైతే బాగా చేయరో వాళ్ళ తల్లిదండ్రులకు తెలపడము, తర్వాత అతన్ను ప్రత్యేకంగా పిలిచి కౌన్సిల్ చేయడము, నీకు ఎందుకు చదవట్లేదు, ఎందుకు కష్టం ఉంది, ఏది కష్టం అనిపిస్తుంది, కష్టం అనేది పదము ఉండకూడదు. సో దీన్ని కష్టం అనేది తీసేస్తేనే నువ్వు ముందుకెళ్ళగలవు అని వాళ్ళకు తగిన కౌన్సిలింగ్, గైడెన్స్ మా టీచర్లు అందరి చేత, ప్రొఫెసర్ల చేత ఇవ్వబడుతుంది మేడం. రైట్ సార్, మీరు అన్నట్టు స్పాన్ ఆఫ్ 3 yearsలోని ఇంత మంచి రెప్యుటేషన్ సాధించాలంటే చాలా కష్టం. దీని వెనుక చాలామంది హార్డ్ వర్క్ ఉంటుంది. సో దీన్ని మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సార్ ముందుకు తీసుకెళ్లేందుకు? యాక్చువల్గా మా మేనేజ్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలా అనుకున్నది గత 10 సంవత్సరముల ప్లాన్. 2010 నుంచి మా మైండ్లో. సో అప్పటి నుంచి దీనికి ఏ విధంగా తీసుకెళ్ళాలని ఇయర్ బై ఇయర్ వర్క్ చేసుకుంటూ వచ్చినాం, గ్రౌండ్ వర్క్. నాట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ డే ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ద ప్లానింగ్ హ్యాస్ టేకన్ ప్లేస్ బిఫోర్ 10 years because I am working with our management for the past 30 years in this with them, because basically I am also from Andhra Pradesh. My education, everything is completed there. Only professional purpose I am working here for the past 30 years in Ballari. గ్రేట్ సార్, గ్రేట్. మీరు అన్నట్టు అదే ఒక్క రోజుతో ఏది సాధ్యం కాదు, దాని వెనక వర్క్ చేస్తూనే ఉంటేనే సక్సెస్ సాధిస్తాం. సో మనకి ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎట్లా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది? మీరు ఏమైనా ఆలోచనలు ఇస్తే వెంటనే తీసుకుని యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్ మేనేజ్మెంట్? ఇక్కడ డెఫినెట్గా మేము ఇచ్చిన ఏవైతే సూచనలు ఇవన్నీ ఉన్నాయో అకాడమిక్ పరంగా, మా డీన్స్ అండ్ చైర్పర్సన్స్ కూడా దాన్ని పాటిస్తున్నారా లేదా అని మళ్ళీ మేము వన్స్ అగైన్ విల్ ఫాలో అప్ ద థింగ్స్. విల్ హ్యావ్ అకాడమిక్ కోఆర్డినేషన్ మీటింగ్ వీక్లీ, ట్వైస్లీ. విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ దే విల్ హ్యావ్ వీక్లీ. విత్ ఇన్ ద యూనివర్సిటీ విల్ హ్యావ్ బై-వీక్లీ. within the presence of Chancellor monthly. Like this, the meetings will go on, take place. What are the things we can do in with respect to academics, with respect to teaching learning process, with respect to project-based learning, with respect to outcome-based education, with respect to innovations, incubation centers, encouraging the students to participate in hackathons. All these things we are taking care. What is required for the present day of education, taking all the latest emerging technologies also into consideration. Even our design of academic curriculum is also not static, it is dynamic. We go on, if anything is change is required, we add on that and take approvals from the academic council and follow up all the procedures and
add up in the curriculums. ఎస్ సార్, అదే మేము నిన్న విజిట్ చేసేటప్పుడు ప్రతి క్లాస్ రూమ్ కూడాను ఆఫ్టర్ 10 years వరకు అంత ముందు ఉందన్నమాట అందించడంలో. ఎట్ దట్ సేమ్ టైం మనకి ఏదైతే లెక్చరర్స్ చెప్తారో టీచ్ చేస్తారో అది ఓరల్గా కాకుండా వాళ్ళకి మైండ్లో ఉండేటట్టుగా విజువల్గా చూపించి ప్రాక్టికల్ థీమ్ చూపిస్తే అన్నీ అంత చక్కగా డిజైన్ చేయడం అనేది అన్ని కాలేజెస్లో సాధ్యం కాదు. సో దీన్ని ఎట్లా మీరు పాసిబుల్ చేయగలిగారు? I told no, within the, because we have one under our sponsoring body, one more Ballari Institute of Technology and Management. So that same team is working over here. Okay. So our Chancellor, Yashwant Bhupal garu, Pro Chancellor, Prithviraj garu, వీళ్ళు కూడా టెక్నికల్, ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, పృథ్వీరాజ్ భూపాల్, అండ్ అవర్ Chancellor is also a mechanical engineer and having a vast experience in the technical field of 50 years, and with all their dedication. So the planning was there. We have to establish an university. We have taken this in 2016. So how to take this? So we had a DPR, we had this one planning, acquiring from the land to how it should be established. So that's why it was possible. Before constructing this building itself, before having the permissions itself, we have studied so many universities, how it should be, how modern infrastructure should be, and what are the latest things to be followed and all that. ఓకే, అరౌండ్ ఇండియనా సార్, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా విజిట్ చేయడం జరిగిందా? In South India, in Tamil Nadu, Kerala, even in Andhra Pradesh, Vignan University, KL University, and other universities also we have studied to develop this university. We have taken so many inputs from the former vice chancellors, former industrialists. We have the vast experience of 35 plus years. So many people's thoughts were taken place, ideas were taken place in establishing this, and with the same energy, enthusiasm, we are all running this. Even from morning to evening, our Chancellor, Pro Chancellor also will be working for this. ఎస్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ మన యూనివర్సిటీలో అడుగు పెట్టంగానే డెఫినెట్గాను ఇంకా బ్యాక్ స్టెప్ వేసే పనే లేదు. డెఫినెట్గాను ఎన్ని యూనివర్సిటీ విజిట్ చేసినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత డెసిషన్ మార్చుకుంటారు, ఇక్కడే జాయిన్ అవ్వాలని చెప్పేసి. మీరు క్రియేట్ చేసిన వాళ్ళకి ఎటువంటి సందేహం ఉన్నా కానీ మా కౌన్సిలింగ్ టీం కానీ, అడ్మిషన్ టీం కానీ, ఈవెన్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, if somebody is not able to convince or counsel, still they may have certain things, and even I too will involve in counseling of the students, in starting out the issues of the students, visiting the hostels, wherever in the campus, wherever the problem is there, we will address to the ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ రాహిత్యం సహించేది లేదు. లేదు. చాలా బాగుంది సార్. అన్నీ కూడా అండర్ సీసీ కెమెరా టీవీ ఫుటేజ్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ దాటి ఎక్కడ స్టూడెంట్ ఎవరైనా మాకు క్రమశిక్షణ దాటినట్లు అనిపించినా ఒకసారి వార్నింగ్ ఇస్తాం, రెండోసారి వార్నింగ్, ఫర్దర్ థర్డ్ టైం చేస్తే వీల్ త్రో హిమ్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్. వాట్ మేక్స్ యువర్ యూనివర్సిటీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ సార్? That's what I told you. We are coming up with innovation centers. Even we have accreditation of DASCA, American Accreditation Bank, and we have innovation center, AI innovation center. That discussions are going on with CNV Technologies, Bangalore, Next Wave, Hyderabad. Different people are approaching and presenting their this one, want to be a partner of even JQ Spider Bangalore, who want to become partner in developing the curriculum and making your students skill based, required for the present industry, so that they can build their career. So all those discussions are going on. Yesterday we have one discussion, last week we have one online discussion. So in that which is feasible for us, again our core team has to sit and take a decision, and we are going to implement that from the
నెక్స్ట్ కమింగ్ అప్ సెమిస్టర్ ఫ్రమ్ మార్చ్ ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్. రైట్ నో మనతో ప్రతిభ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మ్యామ్? నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 1 year అయింది. సో ఇంతకుముందు వీళ్ళదే BITM కిష్కింద వాళ్ళదే BITM అనే కాలేజ్లో 10 years వర్క్ చేశాను. 10 years. 10 years అక్కడ చేసి ఐ హ్యావ్ 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్. దెన్ ఐ టుక్ అ బ్రేక్, ఐటీలో జాయిన్ అయినాను. తర్వాత దెన్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. కాబట్టి అండ్ దిస్ వీళ్ళు ద మేనేజ్మెంట్, అబౌట్ ద మేనేజ్మెంట్, సో దే హ్యావ్ క్రియేటెడ్ సో మచ్ ఇంపాక్ట్ అనమాట ఎడ్యుకేషన్ గురించి. సో ఐ డెంట్ టేక్ ఎనీ అదర్ డెసిషన్. సో ఐ కేమ్ బ్యాక్ హియర్. పృథ్వీరాజ్ సార్ ప్రో ఛాన్సలర్ అప్రోచ్ అయ్యాక వాళ్ళు హీ సెడ్ దట్ కిష్కింద కొత్తగా ఓపెన్ అయింది, యూ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్, వై కాంట్ వర్క్ ఫర్ కిష్కింద అంటే దెన్ ఐ స్టార్టెడ్ ద కెరియర్ లైక్ దట్. ఇక్కడికి వచ్చాను. సో మీ టీచింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే? BITMలో 10 years అయింది. 1 year లాస్ట్ నవంబర్ 2024 నవంబర్ నుంచి 1 year ఇక్కడ అయింది. ఓకే, ఎలా? ఓకే, సో ఎలా ఉంది మ్యామ్ ఇక్కడ 1 year కిష్కింద యూనివర్సిటీలో? సో స్టార్టింగ్ ఓకే, వీఆర్ వెరీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ వచ్చారు. సో ఒక 2-3 months ఇన్ ఎనీ వర్క్ ప్లేస్ అంటే ఇట్ షుడ్ బి దేర్ కదా, అడ్జస్ట్ అవ్వాలి. రాన్ కమింగ్ అట్లా అవ్వంగా సో ఐ గెట్ యూస్ టు ఇట్ అనమాట. సో ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే ఇక్కడ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు కాబట్టి వర్క్ కన్వీనియంట్ చాలా ఈజీగా అవుతుంది, చాలా స్మూత్గా రన్ అవుతుంది, ఏ కాంప్లికేషన్స్ లేదు ఇక్కడ. సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ చెప్పాలంటే ఈ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడం అనేది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. నో ఎనీ అదర్ టెన్షన్స్ లైక్ వేరే అట్లా ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్లో? అదే నేను ఒక స్టార్టింగ్ 2 monthsలో స్టూడెంట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలా. దట్ ఈస్ యాజ్ ఎ టీచర్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా దే గెట్ కనెక్టెడ్ అనమాట, కమ్యూనికేషన్లో ఉండొచ్చు. అండ్ యూ నో దట్ బళ్ళారి అంటే సమ్వట్ బ్యాక్వర్డ్ అంటారు, పల్లెటూరు నుంచి వచ్చి జాయిన్ అయ్యిండే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. రావచ్చు, ఇంగ్లీష్ ప్రాబ్లం రావచ్చు, కానీ ఇక్కడ ఏమి సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ స్టూడెంట్ మైండ్ సెట్ని చేంజ్ చేసే నుంచి అండ్ ఐ మీన్ అక్కడి నుంచి టిల్ అకాడమిక్స్ వరకు దే టేక్ కేర్ ఆఫ్ అనమాట. యూ హ్యావ్ టు బి డ్రెస్ అప్ లైక్ దిస్, యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దిస్ అలా చెప్పి వాళ్ళకి ఒక మంచి ఇది ఎథిక్స్ ఇవ్వడం, నాట్ ఓన్లీ అకాడమిక్స్. సో స్టూడెంట్స్ అకాడమిక్స్లోనే ప్రోగ్రెస్ కాకుండా ఇవి కూడా నేర్చుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్, కమింగ్ టు ది అకాడమిక్స్, సిలబస్ ఏ రకంగా సెట్ చేశారంటే వాళ్ళకి ఈజీనో కాకూడదు, ఎక్కువ టఫ్ కాకూడదు. బికాస్ దే డోంట్ నో సంథింగ్, లాంగ్వేజే ప్రాబ్లం అవ్వడం వల్ల అటు ఇటు కాకుండా మోడరేట్గా నీట్గా సెట్ చేసి అండ్ ఇప్పుడు మార్కెట్కి ఏ స్కిల్స్ కావాలా అది సిలబస్కి సెట్ చేశారు కాబట్టి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అక్రాస్ ది ఫ్యాకల్టీ, అక్రాస్ ది కిష్కింద యూనివర్సిటీ చాలా బాగా స్టూడెంట్స్ 1-to-1 కేర్ తీసుకుని అకాడమిక్స్ కూడా ఇచ్చి అండ్ టెక్నికల్ ఈవెంట్స్ లైక్ హ్యాకథాన్ ఉండొచ్చు, ప్లేస్మెంట్స్ ఉండొచ్చు, సమ్ అదర్ ఇంటర్న్షిప్స్ ఉండొచ్చు, ఇవన్నీ వాళ్ళకి మోటివేట్ చేస్తారన్నమాట. బయటికి మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడింగ్ సమ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు గో దెమ్ అండ్ టు ఎక్స్ప్లోర్ లైక్ బెంగళూరు కాలేజెస్కి, వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి హ్యాకథాన్ పార్టిసిపేట్ అలా చేయడం వల్ల మా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అయిందంటే విత్ ఇన్ 1 year వాళ్ళ గ్రాఫ్ ఇలా అంటే రైజ్ అయింది. అండ్ దే హావ్ లెర్న్ సో మెనీ స్కిల్స్. దట్ ఈస్ అ షాకింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీగా అనిపిస్తుంది ఈ రీజన్ లో. దిస్ రీజన్, సో దిస్ ఈస్ వాట్ విత్ ఆర్ స్టూడెంట్స్. అండ్ సీ ద లొకేషన్ వేర్ ద కిష్కింద ఇస్ లొకేటెడ్, ఫ్రెష్ ఎయిర్ ఉంది అండ్ డైవర్షన్స్ లేదు. ఇప్పుడు సిటీలో ఉండడం వల్ల యాజ్ యూజువల్ దే గో అవుట్, దే బంక్, దే గో అవుట్, ఈజీగా డైవర్ట్ అవుతారు. ఇక్కడంటే సో యూ హ్యావ్ టు బీ హియర్ ఫర్ 9 to 5 o'clock అండ్ వీ హ్యావ్ సపరేట్ ల్యాబ్స్. ఇలాంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో దే కమ్, దే వర్క్ ఈవెన్ ఆఫ్టర్ ద క్లాసెస్, దే వర్క్ అండ్ దే క్రియేట్ దేర్ ఓన్ స్కిల్స్ అనమాట. సో అలా చాలా స్టూడెంట్స్, చాలా ఇంకా ఒక్క బ్యాచ్ కూడా పాస్ అవుట్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏమున్నారు కదా, ఇప్పుడు ప్రీ-ఫైనల్ ఇయర్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే
సెల్ఫ్ లెర్నింగ్ అనమాట, మా మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటారు. దట్ ఎన్విరాన్మెంట్ దే హావ్ క్రియేటెడ్. ఎస్, అంటే వాళ్ళకి ఇక్కడ డైవర్షన్ లేకపోయినా కూడా వాళ్ళు ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ చెప్పాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎలాగో ప్రో ఉండరు కాబట్టి లైక్ హౌ యూ హ్యాండిల్ హూ ఆర్ వీక్ ఇన్ సబ్జెక్ట్? ఓకే, సో వీ హ్యావ్ అ ప్రాక్టరింగ్ సిస్టమ్ అనమాట. సో ఒక్క ఫ్యాకల్టీకి 30 మెంబర్స్ అసైన్ చేస్తాం అండ్ దే హ్యావ్ టు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 days, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టర్. సో దే హ్యావ్ టు గివ్ అ కౌన్సిలింగ్. సో ఇఫ్ ఫస్ట్ ఇంటర్నల్స్ అంటే ఫస్ట్ అయ్యే అంటారు, టెస్ట్ అంటారు కదా, ఫస్ట్ అయ్యే అంటారు. సో ఫస్ట్ అయ్యే అయ్యాక దే టేక్ అ లిస్ట్ ఆఫ్ మార్క్స్, అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ అండ్ అటెండెన్స్ దే విల్ కీప్. అండ్ ఎవరు తక్కువ వచ్చింది, ఎక్కువ వాళ్ళకి దే గివ్ సమ్ అదర్ వర్క్, ఎవరికి తక్కువ వచ్చింది దే కౌన్సిల్. లైక్ ఎలా కౌన్సిల్ చేస్తారంటే యూ హ్యావ్ టు బీ స్కోర్ చేయాలా నెక్స్ట్ టెస్ట్కి, అలా మల్టిపుల్ కౌన్సిలింగ్స్ అనమాట. ఇంటర్నల్స్ ముందు, ఇంటర్నల్స్ తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. సో దట్ దే ప్రిపేర్ అండ్ దే గివ్ నోట్స్, దే గివ్ క్వశ్చన్ బ్యాంక్స్, అలా ఇంపార్టెంట్గా చెప్పిస్తూ ఉంటారు. సో దట్ దే పికప్. ఓకే, సో అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళు వీక్గా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని కంబ్యాక్ అవ్వడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు. అసలు వెరీ యూనివర్సిటీస్లో ఇలా ఉండదు, వాళ్ళు చదువుతారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, బట్ వాళ్ళ వెంటపడి వాళ్ళని చదివించి అలా చేయరు. అండ్ ఇక్కడ ఒక్కరని కాదు, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ దే యూస్ టు ఇట్. ఆ సిస్టమ్ ఇలా రన్ అవుతుంది, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. వన్స్ దే ఆర్ ఇన్ టు క్యాంపస్ ఫ్యాకల్టీస్, దే టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్స్, academics, syllabus completion and any other technical events. అండ్ ఆర్ చైర్పర్సన్స్ ఆల్సో, చైర్పర్సన్స్ అంటే హెచ్ఓడి లాగా. సో వాళ్ళు కూడా ఫ్యాకల్టీస్కి దే గివ్ అ ఫుల్ అథారిటీ అనమాట. సో యూ డూ దిస్ అండ్ ఎవ్రీబడి వర్క్ లైక్ హోల్ హార్టెడ్లీ దే వర్క్, దే ఆర్ హ్యాపీ. రైట్ నో మనతో చీఫ్ వార్డెన్ అండ్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సార్, ఇక్కడ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు డిస్కస్ చేసేది కూడా ఫుడ్ గురించి. సో అసలు హాస్టల్లో ఉండే ఫుడ్లో మెనూ ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ ఎంత హైజీనిక్గా ఫుడ్ మెయింటైన్ చేస్తారు? దిస్ ఈజ్ కామన్ క్వశ్చన్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ మేము ఒక కమిటీ ఫామ్ చేసాం మేడం. కమిటీ అంటే ఫుడ్ కోర్ట్ కమిటీ అని ఫామ్ చేసాము. ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, స్టూడెంట్ మెంబర్స్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్తో టోటల్లీ 9 మెంబర్స్. ఎవ్రీ మంత్ విజిట్ చేస్తారు, కమిటీ విజిట్ చేస్తుంది. ఫుడ్ క్వాలిటీ స్టూడెంట్స్ కూడా పార్ట్ ఆఫ్ రివ్యూ ఉంటుంది. ఆల్ ఏమంటే మొత్తం వాళ్ళు గ్రోసరీ ఐటమ్స్ అయితేనేమి, క్లీనింగ్, మొత్తం A to Z, వైల్ కుకింగ్ ఆల్సో షూట్ చేస్తాం. మొత్తం షూట్ చేసి ఫొటోస్ తీసుకొని ఒక కమిటీ మీటింగ్ పెడతాము. ఏమున్నది ఏంటి రికమెండేషన్స్ మొత్తం డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇన్వాల్వ్మెంట్ స్టూడెంట్స్దే. మేమంటే జస్ట్ సపోర్ట్ చేస్తాము. వాళ్ళు తీసుకొని ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము కన్సిడర్ చేస్తాము. ఆ రిపోర్ట్ వచ్చేసి మేము నెక్స్ట్ ఏఓ సారికి పంపిస్తాము, అక్కడి నుంచి రిజిస్టర్ సారికి పంపిస్తాము. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తాం ఎవ్రీ మంత్. మనకి మెస్ కాంట్రాక్ట్ ఉంటున్నారు, ఏ గ్రోసరీ ఐటమ్స్ కొంటున్నారు, ఏ కంపెనీ కొంటున్నారు, అది కూడా లిస్ట్, అది కూడా సబ్మిట్ చేస్తాం A to Z. సో నేను క్యాంపస్లోనే ఉంటాను. నేను మ్యాక్సిమం వచ్చేసి ఆల్ ది టైమ్స్ ఐ యూస్ టు టేస్ట్ ది ఫుడ్. చెక్ చేసి సమ్ టైమ్స్ ఇది కారం, ఉప్పు, ఇది చిన్న వస్తుంటుంది. బట్ ఆల్వేస్ ఐ విల్ బి టాకింగ్ విత్ ది మెస్ కాంట్రాక్టర్. మోర్ ఓవర్ ఇక్కడ కర్ణాటక వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువ, మనకి ఆంధ్ర స్పైసీ ఎక్కువ. బట్ ఎనీవే ఇక్కడ మెజారిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి ఉన్నారు కుక్ అక్కడి నుంచి వచ్చారు. ఏదన్నా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు అనమాట. ఇద్దరు సాటిస్ఫై చేస్తారు, కర్ణాటక వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని. బట్ ఆల్వేస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్లీ హైజీనిక్ ఫుడ్ ఉంటుంది, మ్యాక్సిమం హైజీనిక్ ఫుడ్. మీరు చూసే ఉంటారు అక్కడ ఫుడ్ కోర్ట్ బాగా వెల్ మెయింటైన్ అనమాట. ఏదన్నా కానీ ఓకే. ఫుడ్ మెనూ యాక్చువల్లీ లాస్ట్ టైము ఈ సెమిస్టర్ మొన్న మార్చాం, February 1st నుంచి మార్చాము. వెన్ ది డిమాండ్ కమ్స్ ఫ్రమ్ ది స్టూడెంట్, అగైన్ విల్ డిస్కస్ అండ్ విల్ సిట్ అండ్ డిస్కస్ అండ్ విల్ గో విత్ న్యూ మెనూ వచ్చేసి కీప్ ఆన్ చేంజింగ్ అనమాట యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. హాస్టల్ ఫుడ్ దే ఆర్ వెరీ హ్యాపీ, స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఆంధ్ర ఆల్సో, కర్ణాటక ఆల్సో, ఆల్ ది స్టూడెంట్స్. ఓకే, అంటే మీరు స్టూడెంట్స్లోనే కమిటీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మంచి విషయం సార్, ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే రివ్యూ చాలా జెన్యున్గా ఉంటుంది. వాళ్ళకి అవతల స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా అవతల ఉన్నది కూడా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేయగలుగుతారు. ఆ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. అవును. దే విల్ టేక్ శాంపుల్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది అదర్ స్టూడెంట్స్ ఆల్సో. వి కన్సిడర్ దట్. అలాగే మీరు హాస్టల్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి
వాళ్ళకి సెక్యూరిటీ పరంగా పేరెంట్స్కి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా అంత దూరం నుంచి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేయాలంటే, ఎస్పెషల్లీ హాస్టల్లో జాయిన్ చేయాలంటే సెక్యూరిటీ ఎలా ఉంటుందో అండ్ ఎలా ఉంటారు అనేది కొంచెం వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం, ఎందుకంటే ఎవరి పేరెంట్కి ఇది కావాలి. ఎందుకంటే గర్ల్ స్టూడెంట్ అయినా బాయ్ స్టూడెంట్ అయినా మాకు 2 బ్లాక్స్ ఉన్నాయి మేడం. బాయ్స్కి వచ్చేసి అంజనాద్రి జెంట్స్ హాస్టల్, గర్ల్స్కి శబరి లేడీస్ హాస్టల్, 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళు మా హాస్టల్లోకి వచ్చారంటే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మాది. వార్డెన్స్ వచ్చేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అటెండెన్స్ తీసుకుంటారు పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము కంపల్సరీ పేరెంట్కి ఫోన్ చేస్తాం, కంపల్సరీ ఫోన్ చేస్తాం. మీ బాబు మీ డాటర్ ఇలా ఇంటికి వస్తున్నారు, ఫంక్షన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అని వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే అప్పుడు మళ్ళీ ఒక లెటర్ ఒకటి తీసుకొని గేట్ పాస్ ఇచ్చి వాళ్ళని మేము పంపిస్తాం. ఓకే, యాక్చువల్లీ నేను ఇంకా పేరెంట్స్కి వీడియో కాల్ చేసి మాట్లాడతారని చెప్పి కూడా విన్నాను. సమ్ టైమ్స్ ఇప్పుడు డిమాండ్ టైం, బట్ మాక్సిమం వచ్చేసి ఫోన్ కాల్ చేసి అది రికార్డెడ్ అనమాట. రికార్డెడ్ మా దగ్గర ఉంటుంది ఫోన్, ఆఫీస్ ఫోన్లో. ఎందుకంటే పేరెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, మేము పంపుతాం. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, మాకు బళ్ళార్లో ఫంక్షన్ ఉంది అది ఉంది అని చెప్పేస్తారు. అట్లాంటిది పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ యాక్సెప్ట్ అయితేనే మేము పంపిస్తాం. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వచ్చేది మాకు బుక్లో సెక్యూరిటీ దగ్గర రిపోర్ట్ చేయాలి. ఇంకోటి మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది యాక్చువల్ మాకు 24/7. వార్డెన్స్ కూడా ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా మా కంప్లైంట్ బుక్ ఉంటుంది. ఎనీ టైం పర్సనల్ కావచ్చు, కెరీర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కానీ కంప్లైంట్ బుక్లో రాసేస్తే ఇమ్మీడియట్గా అడ్రస్ చేస్తాం అనమాట. ఇమ్మీడియట్గా అడ్రస్ చేస్తాము. వాళ్ళకి సెక్యూరిటీ 100% గ్యారంటీ. హెల్త్ వీ హ్యావ్ అంబులెన్స్ ఆల్సో, మెడికల్ సెంటర్ ఆల్సో. ఆల్వేస్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు హాస్టల్లో ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళు పడుకునే ప్లేస్ కానీ లేకపోతే హాస్టల్లో వాష్రూమ్స్ కానీ అంటే ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ స్పిక్ అండ్ స్పాన్ ఒక వేరే ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. మేము వాళ్ళతో టైప్ పెట్టాము జస్ట్ ఓన్లీ క్లీనింగ్ పర్పస్ టు మెయింటైన్ హైజీనిక్ ఇన్ ది హాస్టల్. మార్నింగ్ 1 time, మార్నింగ్ వీళ్ళు క్లాస్కి వెళ్ళిపోతారు, 9కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఒకసారి క్లీన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 2 times డైలీ. అండ్ ఎవ్రీ రూమ్ వీ హ్యావ్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ సపరేట్లీ. 2 times క్లీన్ చేస్తారు. అది యాక్చువల్గా సమ్ టైమ్స్ ఐ యూస్ టు సే విత్ మై స్టూడెంట్స్, మన ఇంటికంటే ఇదే బాగుంటుంది క్లీన్గా చేస్తారని. రియల్లీ దట్ ఈస్ హ్యాట్స్ అప్ టు స్పిక్ అండ్ స్పాన్. ద స్టూడెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దీస్ హాస్టల్స్ ఆల్సో న్యూలీ కన్స్ట్రక్టెడ్. వీఆర్ మెయింటైనింగ్ ఇన్ డీసెంట్ మేనర్. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, రూల్స్ కానీ, పాలసీ అయినా, ఎవ్రీథింగ్ వాళ్ళు మమ్మల్ని బాగా గైడ్ చేస్తారు. వీఆర్ హ్యాపీ టు వర్క్ హియర్. అండ్ చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్ ఈ యూనివర్సిటీలో, ఇంకా తెలుసుకుంటే చాలా ఉన్నాయి. బట్ యా మ్యాక్సిమం అని అడిగాను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.